హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ప్రస్తుతం ఉన్న ఏ బ్యాట్స్మెన్ కూడా బౌన్సర్ వల్ల వాళ్ళకి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఊహించలేరు. స్పోర్ట్స్లో దెబ్బలు తగలడం సహజం, కానీ ఆ దెబ్బలు తలకి తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అద్భుతమైన భవిష్యత్తుకి కొన్ని గాయాల వల్ల కళ్ళెం పడుతూ వచ్చింది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్కి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. షాన్ అబాట్ వేసిన బౌన్సర్ వల్ల ఆ బాల్ ఫిల్ తలకి తగిలి అక్కడికక్కడే ఫిల్ అక్కడ కుప్పగొలిపోవడం అనేది మనం చూస్తూ వచ్చాం. క్రికెట్ రూపాంతరం చెందుతుండగానే దాని ప్రొటెక్టివ్ గేర్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. క్రికెట్ ప్రొటెక్టివ్ గేర్లో హెల్మెట్ అనేది చాలా ముఖ్యం. అసలు ఆ హెల్మెట్ జర్నీ ఎలా మొదలైంది, ఎలా డెవలప్ అయిందో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట హెల్మెట్ ఎవరు వాడారో తెలియదు, కానీ రికార్డ్స్ ప్రకారం 1930s పాస్టీ హెన్రిన్ అనే ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ మొట్టమొదటిసారి హెల్మెట్ ధరించి స్టేడియంలో ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. అది చూసిన వాళ్ళు అప్పట్లో హెల్మెట్ అనలేదు, 3 పీక్డ్ క్యాప్ అన్నారు. 3 పీక్డ్ క్యాప్. హెన్రిన్ భార్య మిన్నీ స్వయంగా తన స్వహస్తాలతో ఆ హెల్మెట్ని తయారు చేశారు. కానీ అక్కడ ఆ హెన్రిన్ హెల్మెట్ ధరించి వచ్చిన ఆ మ్యాచ్లో 7 రన్లకే అవుట్ అయిపోయి విలియం చేయరాడు. అందుకే అక్కడ చూసుకుంటే కనుక హెన్రీ అలా అవుట్ అవ్వడం చూసి కొద్ది రోజు హెల్మెట్కి చెక్కబడింది. ఆ తర్వాత మళ్ళీ క్రికెట్లో హెల్మెట్ వాడింది 70లోనే. పామ్ డెన్నిస్ అమిస్ అనే ఒక ప్లేయర్ ఫైబర్ గ్లాస్తో ప్రత్యేకంగా తయారు చేసిన బైక్ హెల్మెట్ పెట్టుకొని 77లో జరిగిన వరల్డ్ సిరీస్ క్రికెట్లో ఆడాడు. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్ తడబడుతున్న వెస్టిండీస్ బౌలర్స్ వేసే బౌలింగ్కి భయపడి పామ్ హెల్మెట్ ధరించాడని అక్కడున్న ఆడియన్స్కి హేళన చేశారు. ఆ సిరీస్లో ఒకసారి ఆ హెల్మెట్కు ఉన్న కవచం లాంటిది వెస్ట్ ఇండియన్ బౌలర్ వేసిన ఒక బంతి వల్ల అక్కడ చూసుకుంటే కనుక పామ్ ఆ వేసుకున్న ఆ ప్రొటెక్టివ్ గేర్ అనేది పళ్ళు ఊడిపోకుండా ఆపిందనమాట. అంటే తగిలింది, పళ్ళు ఊడిపోకుండా ఆపింది. ఆ తర్వాత పామ్ ఒక మోటార్ సైకిల్ హెల్మెట్ తయారీదారుడి దగ్గరికి వెళ్ళి ఆ హెల్మెట్ని డెవలప్ చేయించుకున్నాడు. అది ఎంత గట్టిదంటే 30 అడుగుల దూరం నుంచి వేసిన షార్ట్ గన్ దాటిని కూడా తట్టుకోగలదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి చెందిన గ్రామ్ యాలోప్ 78లో వెస్టిండీస్తో ఆడాల్సిన ఒక మ్యాచ్లో ఇక్కడ ఈ హెల్మెట్ అనేది వాడుకుంటూ గ్రౌండ్కి తీసుకురావడం జరిగింది. ఆ హెల్మెట్ తీసేంత వరకు అందరూ ఒక ఆస్ట్రోనాట్ ఫీల్డ్లో వచ్చాడని చెప్పేసి అనుకున్నారు. ఆ హెల్మెట్ తీస్తే కానీ తెలియలేదు అది గ్రహం అని చెప్పేసి. అప్పుడు కూడా గ్రహంని అందరూ హేళన చేసినా ఆ తర్వాత గ్రహం ఆ మ్యాచ్లో పరుగుల ప్రవాహం కురిపించడంతో హెల్మెట్ పురోగతికి గ్రహం చేసిన ప్రయత్నమే ఆజ్యం పోసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హెల్మెట్ అనేది ఇలా రూపాంతరం చెందింది. ఇన్ఫ్యాక్ట్ గవాస్కర్ కూడా హెల్మెట్ వాడడానికి చాలా రోజులు పట్టింది. ఇండియన్ క్రికెటర్స్కి హెల్మెట్ రావడానికి 80వ దశకంలోనే వాళ్ళకి ప్రాపర్ హెల్మెట్ వచ్చింది. అప్పుడు కూడా ఈ ఫేస్ పార్ట్కి ఎటువంటి ఇది లేదు, ఓన్లీ హెడ్ మాత్రమే కవర్ అయ్యేది. ఆ తర్వాత మెల్లిగా ఫేస్కి కూడా ఆ గ్రిల్స్ లాంటివి రావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత మళ్ళీ మంచి ప్రొటెక్టివ్ గేర్ వచ్చింది. ఈ పార్ట్ ఒకటి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు కూడా ఇంకొక హెల్మెట్ని అది తయారు చేసుకుంటూ రూపాంతరం చెందుతూ వచ్చింది. మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి, అబ్డోమెన్ గార్డ్ అనేది ముందు వచ్చింది కానీ హెల్మెట్ రావడానికి చాలా టైం పట్టింది అని చెప్పి. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. కొన్నిసార్లు ఆ డెవలప్మెంట్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. హెల్మెట్ చరిత్ర ఇది. Like and subscribe Eagle Media Works.